ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై. కావాల్సిన పదార్థాలు: ఈరోజు ఈ ఫ్రై చేయడానికి సుమారుగా ఒక అర కేజీ వరకు బెండకాయలు తీసుకున్నాను. ఇంకా ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండుగా జీలకర్ర, 1 అర స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిట్లగానే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తరిగిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వాటితో పాటే 1 అర స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బెండకాయలు జిగురు లేకుండా ఉండాలంటే కాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత కట్ చేయకుండానే ఒక ప్లేట్లో పరిచి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అలా వదిలేయాలి, రూమ్ టెంపరేచర్లోనే. తర్వాత కట్ చేసుకుంటే ఇంకా జిగురు రాదు. చూడండి, మీకు ఎక్కడ జిగురు అనేది కనిపించదు ఇందులో. ఇంకొక మెథడ్ ఏంటంటే, మీ దగ్గర కనుక టైం ఉంటే బెండకాయల్ని బాగా కడిగి తుడుచుకున్న తర్వాత కట్ చేసేసి ఒక ప్లేట్లో పరిచి ఫ్రిడ్జ్లో ఒక 15 to 20 మినిట్స్ పెట్టేయండి. అప్పుడు కూడా జిగురు ఉండదు. ఒకవేళ ఇంత చేసిన జిగురుగా తయారైందంటే ఏం టెన్షన్ పడొద్దండి. 1 టేబుల్ స్పూన్ పెరుగు కలుపుకోండి. ఇప్పుడు జిగురు ఉండదు. ఇంకా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చండి. బట్ నిమ్మరసం కలిపిన తర్వాత అవి వేడెక్కుతున్న కొద్దీ ఒక్కొక్కసారి చేదు రావచ్చు. సో నేనైతే పెరుగు కలుపుకోవటాన్ని ప్రిఫర్ చేస్తాను. వేసి బాగా కలిపేశారంటే జిగురంతా పోతుంది. ఓకేనా? ఈ బెండకాయలు ఇంకా ఉల్లిపాయలు 2 ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా చూసి ఉప్పు వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని సన్నని మంట మీద ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుంటే మనం వెల్లుల్లి కారం రెడీ చేసేసుకుందామండి. మిక్సీ జార్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్, ఒకవేళ మీ దగ్గర పౌడర్గా లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాల పౌడరు, కారం మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను నిండుగా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు ఈ పౌడర్లోనే వేసేస్తే కూరలో ఫ్లేవర్ బాగుంటుందండి. ఒకవేళ పౌడర్లో వద్దనుకుంటే బెండకాయ ముక్కలతో కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని గరుగ్గా పౌడర్ చేసుకోవాలి. మగ్గుతున్న బెండకాయల్ని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సన్నని మంట మీద చేసుకుంటే కూర మాడకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. బెండకాయలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇంక ఈ వెల్లుల్లి కారంని కలుపుకోవాలి. చూడండి, పౌడర్ ఇలా గరుగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు చాలేదంటే ఇప్పుడు కలుపుకోవచ్చు. కొంచెం తక్కువ పడింది, వేస్తున్నాను. రైస్తో పప్పుచారు, సాంబారు, రసంతో తినడానికి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఈ పొడి వేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక 2-3 మినిట్స్ ఎక్కువసేపు ఉంచండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా రేట్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.